ఆగండి ఆగండి ఆగండి, వీరిద్దరి కథ వింటే మీ కంట్లో కన్నీళ్ళు లాగవు. ఈ వీడియోని తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఉమాంగ్ అండ్ ఈ అమ్మాయి కూడా హై స్కూల్ డేస్ నుంచే లవర్స్ అంట, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారంట. అండ్ వాళ్ళ మ్యారేజ్ కూడా ఇంకో 1 monthలో ఉండగా ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ వెళ్ళాడంట. ఆ ట్రిప్ సమయంలో ఉమాంగ్ టెంట్ కింద నిద్రపోతున్నాడంట. అబ్బాయికి ఒక యానిమల్ అటాక్ చేసిందంట. ఆ టైంలో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి వ్యాక్సిన్ వేయించుకున్నాడంట. బట్ వాళ్ళు ఎప్పుడు అనుకోలేదంట నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో. కానీ అబ్బాయి ఇంటికి వచ్చే టైంకి ఫుల్ జ్వరంతో నడవలేని స్థితిలో ఇంటికి వచ్చాడంట. అబ్బాయికి డయాగ్నోస్ జరిగిందంట, రాబిస్ అనే వ్యాధి సోకిందంట. చాలా సీరియస్గా ఉండేదంట అతని సిచ్యువేషన్. ఆ అబ్బాయి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనే దానికి ఒక జరిగిపోయిందంట రిస్క్. అతను వెంటిలేటర్ మీద ఉండాలంట, కోమాలో ఎప్పటికీ ఉండిపోయాడంట. బట్ వండర్ ఏంటంటే అతను తిరిగి బతకగలిగాడు. చాలామంది చెప్పారు అతన్ని వదిలేసే అని చెప్పి, కానీ ఆ అమ్మాయి అతని ప్రేమతోటి ఎప్పటికీ నేను వదిలేది లేదు, అతనితో పాటు ఉంటానని చెప్పిందంట. 2 నెలల తర్వాత ఆ అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారంట. కానీ అబ్బాయి మెదడు సరిగ్గా పనిచేయట్లేదంట, తిక్కలలాగా మారిపోయాడంట. ఇప్పటికీ అబ్బాయి తనతో మాట్లాడి 7 సంవత్సరాలు కంప్లీట్ అయిందంట. కానీ అబ్బాయికి నమ్మకం ఉందంట, ఏదో ఒక రోజు అబ్బాయి నార్మల్గా మారతాడని చెప్పి. అమ్మాయి చెప్తుంది అబ్బాయి కోసం లైఫ్ లాంగ్ ఇలానే నా జీవితాన్ని త్యాగమైన చేస్తుంది అంట. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.